జాను నమ్మేవాళ్లలో ఫస్ట్ ర్యాంక్లో ఉన్నావు. తన ప్రతిబింబమే నువ్వనుకుంటోంది. నువ్వు అబద్ధం చెప్తే అది తనే అబద్ధం చెప్పటంతో సమానం. మరి కోపం వస్తుంది కదా బంగారి. ఇదిగో చూడు బంగారి, నువ్వు పెద్ద అబద్ధాన్ని దాచిపెడుతున్నావు. అది ఎంత పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో తెలియట్లేదు. ఏంటి రవి సార్, నేను బాధపడుతుంటే ఎందుకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తారు? నేను మీతో చాలాసార్లు చెప్పాను కదా, మా నాన్న మీద తప్పు లేదు అని నేను నిరూపిస్తాను. ఆ తర్వాత నేనే వెళ్ళి జాన్సమ్మతో నిజం చెప్పేస్తాను. జరిగే పని కాదు, అలా ప్రూవ్ చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే మీ నాన్న తప్పు చేసింది నిజం. ఒకవేళ నువ్వు నిరూపించి క్లీన్ చిట్ తెచ్చావు, ఆ లోపే జానుకి నిజం తెలిసిపోతే నువ్వేం చేస్తావు? అది తను అస్సలు తట్టుకోలేదు బంగారి. కుమిలిపోతుంది తను. ఆ కష్టం నుంచి తనని ఎవ్వరూ బయటికి తీసుకురాలేరు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి జాను ఎవరి మీద ఇంతలాగా డిపెండ్ అయి ఉన్నదే లేదు. కానీ నీ మీద డిపెండ్ అయింది. నిన్ను నమ్ముతోంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకో. నా జాను మంచికే నేను చెప్తున్నాను. నేను ఇప్పుడే చెప్పేసేయగలను, కానీ మా నాన్న మీద ఒట్టేసున్నాను. బంగారి, ప్లీజ్ తొందరగా జానుకి నిజం చెప్పేసే. అత్తయ్య, బంగారి, మీనా కోపాన్ని అంత సీరియస్గా తీసుకోకు. మీనా అమాయకురాలమ్మా, విపరీతంగా కోపడుతుంది, కానీ మనసులో ఏం ఉండదు. నాకెందుకో తను నీ విషయంలో తనెందుకు అలా బిహేవ్ చేస్తుందో అర్థం కావడం లేదు. నిన్ను ఎవరైనా ఎలా దూరం పెట్టగలుగుతారో చెప్పు. అందరికీ సపోర్ట్గా ఉంటున్నావు, అందరితోనూ ప్రేమగా నడుచుకుంటున్నావు. నిన్నే ఎందుకు మీనా ద్వేషించాలి? తన్ని ఎవరో తప్పుడు దారిలో నడిపిస్తున్నారనిపిస్తోంది. అందుకనే తను అలా బిహేవ్ చేస్తోంది అని నాకు అనుమానంగా ఉంది. మావయ్య, నా కోసం మీరొక పని చేస్తారా? చెప్పు బంగారి. దయచేసి అత్తయ్య ముందు నాకు సపోర్ట్ చేయకండి. ఏంటి బంగారి, తను తప్పు చేస్తున్నప్పుడు నన్నెలా ఊరికే ఉండమంటున్నావు? అందులోనూ నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను ఖచ్చితంగా మాట్లాడతాను. లేదు మావయ్య, మిగిలిన వాళ్ళ విషయంలో మీరు నా కోసం మాట్లాడడం ఏం ప్రాబ్లం లేదు. కానీ అత్తయ్య నన్ను తిడుతున్నప్పుడు మీరు ఊరుకుని ఉండాల్సింది. అది ఆవిడ వైపు తప్పున్నా సరే, మీరు అత్తయ్యకి నా విషయంలో అడ్డుపడకండి. ఎందుకలా చెప్తున్నావు బంగారి? మావయ్య, అత్తయ్య మీకోసం చాలా పోగొట్టుకున్నారు. ఆవిడ దాదాపు 20 ఏళ్లు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మీకు నయమైన తర్వాత మా ఆయన నాకెప్పుడూ సపోర్టుగా నిలబడాలి, నేను చెప్పిన దానికి సరే అనాలి, చిన్న వాటికి కూడా అప్రిషియేట్ చేయాలి, తనతో ఎప్పుడూ టైం స్పెండ్ చేయాలనే కదా అనుకుంటారు. కానీ మీరెప్పుడు చూసినా ఆవిడ్ని తిడుతూనే ఉన్నారు. అది అత్తని చాలా బాధ పెడుతుంది మావయ్య. ఒక ఆడది ప్రపంచంలోనే పెద్ద బలం అనుకునేది అది తన అమ్మా నాన్నల తర్వాత కట్టుకున్న భర్తని. పిల్లలు ఆ తర్వాతే వస్తారు. ఒక అమ్మాయి ఒకరింటికి ఎవరిని నమ్మి వస్తుంది? పెళ్లి చేసుకున్న భర్తనే కదా. అప్పుడు ఏం జరిగినా తనకే కదా సపోర్టుగా ఉండాలి. ఆలోచించండి మావయ్య, నేను చాలా చిన్న అమ్మాయిని. ఇదంతా నాకు పెద్దవాళ్ళు నేర్పించింది. నేను మీకు అడ్వైస్ చేయడమే నాకు కష్టంగా ఉంది. లేదు బంగారి, నువ్వు చెప్పడంలో తప్పే లేదు. అడ్వైస్ చేయడానికి వయసు అనేది పెద్ద మ్యాటరే కాదు. మంచి ఎవరు చెప్పినా వినాలమ్మా. మావయ్య, నేను చెప్పింది మీకు అర్థం కాలేదు మావయ్య. మీరు ప్రతిసారి అత్తయ్యతో గొడవ పడుతుంటే ఆవిడ చాలా హర్ట్ అవుతున్నారు. తర్వాత అది ద్వేషంగా మారిపోతుంది. మళ్ళీ ఆ కోపాన్ని పక్క వాళ్ల మీద అత్తయ్య చూపిస్తున్నారు. అది నా మీద కూడా రావచ్చు. ప్లీజ్ మావయ్య, ఇక మీదట అలా చేయకండి. బంగారే,
నువ్వు ఒక్కొక్కరి దగ్గర ఇలా మార్కులు కొట్టేస్తూనే ఉంటావా? నేను అది చూస్తూనే ఊరుకోవాలా? రేపు పొద్దున్న ఆఫీస్కి రా, నీకోసం పెద్ద ప్రాబ్లం వెయిట్ చేస్తూ ఉంటుంది. హ. అన్నా ఆ? నమస్తే ఆ, రారా. అన్నా, మీరిచ్చిన రికమెండేషన్ లెటర్ ఇచ్చానన్నా, వెంటనే అపాయింట్ చేసుకున్నారన్నా. అదొక్కటే కారణం కాదురా. ఈ కంపెనీకి నీ చదువు కరెక్ట్గా ఉంటుందిరా. నీ చదువు, నీ ఎక్స్పీరియన్స్ ఇదంతా కలిస్తేనే నీకు మంచి జాబ్ వచ్చింది. చాలా థ్యాంక్స్ అన్నా. మా కుటుంబానికి ఉన్న అప్పులు కష్టాలు మొత్తం తీరిపోతాయన్నా. అది పక్కన పెట్టు. కానీ నేను ఎందుకు నిన్ను ఈ జాబులో పెట్టించానో తెలుసారా? తెలీదన్నా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. హ, ఏంటి, నేను చెప్పిందంతా అర్థమైంది కదా? అర్థమైందన్నా. ఈ మొత్తం ఆఫీస్ని మీ కంట్రోల్లోకి తీసుకొని రావాలి. దానికి చేయాల్సిన పనులన్నీ నేను చేయాలి, అంతే కదన్నా? చేస్తావు కదా? ఏంటన్నా అలా అడుగుతున్నారు? మీ చిన్నాన్న కొడుకు అన్నా నేను. ఇది కూడా చేయలేనా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. పని పక్కాగా చెయ్యాలి. చాలా ముఖ్యంగా ఈ ఆఫీస్లో బంగారి అని ఒక అమ్మాయి ఉంది. తను చాలా పొగరు పట్టి కొట్టుకుంటుంది. తను చిన్న తప్పు జరిగినా కూడా వెంటనే పట్టేసుకుంటుంది. తన దగ్గర నువ్వు చాలా హుషారుగా ఉండాలి. నువ్వు ఇక్కడ చేస్తున్న వాటి గురించి తనకు తెలిసిందే అనుకో, ఇక అంతే మరి. నీ కథతో పాటు నా కథ కూడా ముగిసిపోతుంది. చచ్చా, అలా జరగదన్నా. నేను చూసుకుంటాను. ఒకవేళ నేను దొరికిపోయినా కూడా, నా ప్రాణాలే పోయినా మీ పేరు మాత్రం బయటికి రానివ్వనా? అంత దూరం నేను రానివ్వనులేరా. అదంతా నేను చూసుకుంటాను. నువ్వు చాలా జాగ్రత్తగా నేను చెప్పింది చేస్తే చాలు. నేను చూసుకుంటానా? ఉమ్. మేడం, ఒక్క నిమిషం. మీరెవరండి? నేను కొత్తగా జాయిన్ అయిన మేనేజర్ సూర్యవర్ధన్. చెప్పండి సార్. మీరే కదా సూపర్వైజర్ జయరాణి? అవును సార్. ఈ ఫైల్ తీసుకెళ్ళి బంగారు మేడంకి చూపించి సైన్ తీసుకుని రండి. ఏంటి ఆలోచిస్తున్నారు? ఇది బంగారు మేడం సైన్ చేయాల్సిన ఫైల్. సైన్ చేయించుకుని పెట్టుకోండి. రాజ్ కుమార్ అని ఒకరు 10 గంటలకు వస్తారు. ఆయనకి ఈ ఫైల్ని హ్యాండ్ ఓవర్ చేయండి. అలాగే సార్. తీసుకోండి. లేట్ అవ్వకూడదు. ఇమ్మీడియట్గా ప్రాసెస్ జరగాలి. అలాగే వెళ్ళండి. సార్.